మహాకుంభమేళ. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వీడియోస్ చూసిన ఎక్స్‌పీరియన్స్‌తో ఈ టాపిక్ మీద ఒక వీడియో చేయాలనిపించింది. దాదాపు 60 కోట్ల మంది ఈ కుంభమేళాలో పాల్గొన్నారు. 45 రోజుల కోసం ఒక 10 కిలోమీటర్ల రేడియస్‌లో టెంపరరీ సిటీ ఏర్పడింది. అంటే రోజుకు కోటి పైన జనాభా. ఇది లార్జెస్ట్ పీపుల్ గ్యాదరింగ్ ఇన్ ద వరల్డ్. ఆధ్యాత్మికంగా ఈ కుంభమేళా ఎంతమందికి ఉపయోగపడిందో పక్కన పెట్టి కొంచెం డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో ఆలోచిస్తే ఈ 45 రోజులు ఖాళీ కడుపుతో పడుకున్న వాళ్ళెవరూ లేరు. ఎంతో మంది వాలంటీర్లు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్‌తో కలిసి ప్రతి మనిషి తినాలని, ఉచిత భోజనం ఉండాలని ఉచిత షెల్టర్‌లు అందించారు. అయితే ఎంతో మందికి ఈ అవసరాలు మాత్రమే కాదు, ఒక కొత్త ఆశ, కొత్త ప్రారంభాన్ని కూడా ఇచ్చింది. జీవనోపాధిని కూడా ఇచ్చింది. స్టాల్స్ పెట్టడం, ఛార్జింగ్ పాయింట్స్, వేపపుల్ల వ్యాపారం, గంగా తీర్థం వద్ద కాయిన్స్ కలెక్షన్, ఇలా ఏదైనా చాలా మందికి పని దొరికింది. చిన్న వ్యాపారాలు ఎంతో మంది జీవితాల్లో మార్పు తెచ్చాయి. ఇవి కేవలం ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ మాత్రమే కాకుండా మరొకరికి సహాయాన్ని చేసే అవకాశాలని కూడా అందించింది. ఇలాంటి సంఘటనలు మన జీవితంలో నిజమైన విలువను తెలుసుకునే అవకాశాన్ని ఇస్తాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇలాంటి సందర్భాల్లో ఒకరికొకరు అండగా నిలబడే గొప్పతనం గురించి చూపిస్తాయి. మీరు అక్కడికి వెళ్ళొచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. ఏదేమైనా ఖాళీగా ఉన్న ప్రయాగ్రాజ్ ని చూస్తుంటే కొంచెం బాధగానే ఉంది. జీవితం ఎప్పుడూ అంతా టెంపరరీ అని, కొన్ని మూమెంట్స్ మాత్రమే శాశ్వతంగా ఉంటాయనే విషయం కుంభమేళా కూడా ఇలా చూపించింది.